నమస్కారం, విజన్ టీవీకి స్వాగతం. బీసీ డిక్లరేషన్ గురించి తెలియజేసిన మాజీ మంత్రివర్యులు, నంద్యాల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీసీ డిక్లరేషన్ విడుదల చేయడం జరిగిందని, అందులో పొందుపరిచిన అంశాలను మాజీ మంత్రివర్యులు నంద్యాల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. ఈ సందర్భంగా నంద్యాల టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ హయాంలో బీసీలకు సముచిత స్థానం కల్పించిందన్నారు. అలాగే 2024లో టీడీపీ అధికారంలోకి వస్తే 50 సంవత్సరాలు దాటి అర్హులైన బీసీలందరికీ పింఛన్ అమలు చేస్తామన్నారు. నెలకు 4,000 పింఛన్ పెంచుతామన్నారు. బీసీ సబ్ ప్లాన్ ద్వారా 5 ఏళ్లలో 1,50,000 కోట్లు ఖర్చు చేస్తామన్నారు. చట్టబద్ధంగా కుల గణన నిర్వహిస్తామన్నారు. చంద్రన్న బీమా 10 లక్షలతో పునర్దిస్తామని, పెళ్లికానుకలు 1,00,000కు పెంచుతామన్నారు. శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు అందజేస్తామని, విద్యా పథకాలు అన్నింటినీ పునరుద్ధరిస్తామన్నారు. బీసీ భవనాలు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలను ఏడాదిలో పూర్తి చేస్తామని, మరికొన్నింటిని బీసీ డిక్లరేషన్లో పొందుపరిచిన అంశాల గురించి వారు తెలియజేశారు.